హలో ఆల్, వెల్కమ్ టు టైం పాస్ చేద్దాం చలో. ఇవాళ ప్రాన్స్ పాప్కార్న్ చేసి చూపించబోతున్నానండి. ఇది మళ్ళీ 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 తినాలనిపిస్తుంది. చాలా స్పైసీ కూడా తక్కువ ఉంటుంది. ముందుగా ప్రాన్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, ఒక స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం పొడి, ఒక స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రాన్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక గంట వరకు పక్కన పెట్టేసేయాలి. అప్పుడు ఈ పసుపు, ఈ మసాలా అంతా దానికి మంచిగా ముక్కకి పడుతుంది. ఒక గంట మ్యారినేట్ అయిన తర్వాత 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఆ పౌడర్కి సరిపడా కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా అది కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ పిండి అంతా ప్రాన్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. మంచిగా కోట్ అవ్వాలి ఆ పిండి అంతా ప్రాన్స్ అన్నిటికీ. అలా మీకు చూసుకొని ఎన్ని నీళ్ళు అవసరం పడతాయో అన్ని నీళ్ళు వేసుకొని పిండి మంచిగా కరెక్ట్గా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన ప్రాన్స్ పక్కన పెట్టి ఒక ప్యాన్లో ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ప్రాన్స్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి, ఆ రోల్ చేసిన ప్రాన్ డైరెక్ట్లీ హీటెడ్ ఆయిల్లో వేసేయాలి. అలా ఒక్కొక్క ప్రాన్ బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుంటూ ఆయిల్లో వేయాలి. మంచిగా ఒక సైడ్ బ్రౌన్ అయిన తర్వాత అవి కొద్దిగా టర్న్ చేసుకోవాలి. కొంచెం మీడియం మంట ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా అన్ని ప్రాన్స్ బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుంటూ ఆయిల్లో వేయాలి. అలా ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ మెల్లిగా స్లోగా టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. ఈ ప్రాన్స్ నేను జీటావ్ మార్కెట్లో తీసుకున్నాను. ఇక్కడ డల్లాస్లో ఉంటుంది. ఆ వీడియో మొత్తం ఎక్కడ తీసుకుంటాం ఏంటి అనేది ఆ వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను. అది కుదిరితే మీరు చూడండి. మనకి ఇక్కడ లైవ్ సీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఒక వీడియో చేశాను. సో అక్కడ తీసుకొని వచ్చానన్నమాట. ఆ ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసుకొని, డైజెస్టివ్ సిస్టమ్ పైన కింద నర్వ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని పెట్టుకొని క్లీన్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఆ ప్రాన్స్ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా యూస్ చేసుకుంటాం. సో మిగతా ప్రాన్స్ అన్నీ కూడా ఇలా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుంటూ ఆయిల్లో బ్రౌన్ అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి పెట్టుకుంటే మన ప్రాన్స్ రెడీ అయినట్టే. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ మసాలా అట్లాంటివి ఏం లేకుండా చాలా సింపుల్, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో, చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రాన్స్ కూడా హెల్దీ వేలో రెడీ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఇలా అన్ని ప్రాన్స్ ఒక్కొక్కటిగా టర్న్ చేసుకొని బ్రౌన్ అయ్యే వరకు కాల్చుకొని తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మీడియం మంట పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో దట్ లోపల కూడా ప్రాన్స్ అన్నీ మంచిగా ఉడుకుతాయి, పైన అంతా క్రిస్పీగా ఉంటుంది.
ఒక గంట ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నారు కాబట్టి సాల్ట్ అదంతా ఇంకుతుంది. అంతే, మన క్రిస్పీ ప్రాన్స్ పాప్కార్న్ రెడీ అయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.